హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మరొక మంచి హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఇది బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ బాక్స్లోకి, అలానే నైట్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక ఇందులోకి మనకి సపరేట్గా కర్రీ ఏం అవసరం లేదు, ఇలాగే సర్వ్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. పాలకూర పరోటా కోసం ముందుగా పాలకూరని చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న కట్ట పాలకూర ఒకటి తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలకూరని మనము రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇందులో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలానే రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కంటి చూపుకు మంచిది. అలానే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చిన్నపిల్లలకి బాగా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పాలకూరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న అల్లం ముక్క, అలానే కొద్దిగా వెల్లుల్లి, 3 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర తీసుకోవాలి. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాలకూరలోకి 2 కప్పుల దాకా గోధుమపిండి తీసుకున్నాను. ఇక్కడ గోధుమపిండి బదులు మైదా కూడా యూస్ చేయొచ్చు, కానీ గోధుమపిండి అయితే మంచిది. మనం ఇందాక కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి, అలానే కారం, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా శనగపిండిని, అలాగే కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటే మనం ఇందులోకి ఇంకా వేరే కూర ఏం అవసరం లేదు. జస్ట్ కొంచెం రైతా కానీ ఊరగాయ కానీ వేసి సర్వ్ చేయొచ్చు. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. ఇలా అంతా మొత్తం మిశ్రమం అంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. పాలకూరలో మనకి విటమిన్ ఏ, అలానే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా తీసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఎప్పుడూ ఒకే విధంగా అంటే పప్పు అలానే తీసుకోవాలంటే కొంచెం కష్టం కదా. కాబట్టి ఇలా డిఫరెంట్గా మనం ట్రై చేయాలి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చపాతీ పిండిని ఎప్పుడు కూడా ఇలా బాగా మర్దన చేసి తడుపుకుంటే మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా చపాతీ పిండిని ఇలా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చి తర్వాత చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ పిండి డ్రై అవ్వకుండా ఆయిల్ మొత్తం బాగా ఇలా అప్లై చేసి ఒక 10 మినిట్స్ పాటు మనం రెస్ట్ ఇవ్వాలి. చపాతీలు బాగా సాఫ్ట్గా రావాలి అంటే పిండి చూడండి ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఎంత బాగా సాఫ్ట్గా తడుపుకుంటే మనకి చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని ఈక్వల్ బాల్స్గా చేసుకొని మనము చపాతీలు చేసుకోవాలి. మనము పాలకూర పరోటా చేసినప్పుడు పాలకూరని సపరేట్గా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాలకూర చాలా త్వరగా మగ్గిపోతుంది. మనము కూరలు అవి చేసినప్పుడు చివరిలో కొత్తిమీర వేస్తాం కదా, అలా పాలకూర చాలా క్విక్గా మగ్గిపోతుంది. కాబట్టి సపరేట్గా మరి ఆయిల్లో ఏం ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఫస్ట్ ఇలా తిక్కుకొని మీకు ఇష్టమైతే ఒకవేళ లేయర్స్ లాగా కావాలి అనుకుంటే ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పరోటాని కొంచెం ఫోల్డ్ చేసుకొని తర్వాత రుద్దుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి లేయర్స్ అన్నది ఫామ్ అవుతాయి. లేదు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా మనము రౌండ్గా తిక్కేసుకొని పరోటాలు కాల్చుకోవచ్చు. ఆయిల్ ఎంత యూస్ చేసుకోవాలి అన్నది పూర్తిగా మీ ఇష్టం. చపాతీలు కాల్చేటప్పుడు కానీ లేదంటే పరోటాలు అలా చేసేటప్పుడు కానీ నెయ్యి యూస్ చేసామంటే అవి కొంచెం గట్టిగా వస్తాయి. మనకి సాఫ్ట్గా రావాలి అంటే ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు రుద్దుకున్న చపాతీని బాగా వేడెక్కిన పెనం మీద వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీ మా పాప కోసం చేశాను కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసి కాలుస్తున్నాను. మనకైతే అసలు ఆయిల్ అవసరం లేదు. వేడివేడిగా చేసుకొని వెంటనే సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి చేసేటప్పుడైతే కొద్దిగా ఇలా లేయర్స్ లాగానే చేసుకొని లంచ్ బాక్స్కి పెట్టామంటే ఆఫ్టర్నూన్ వరకు బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులోకి మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కొద్దిగా జీలకర్ర వేసాం కాబట్టి ఇంకా సపరేట్గా వేరే కూర అయితే అవసరం లేదు. కొద్దిగా రైతా కానీ లేదంటే మీకు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఊరగాయతో సర్వ్ చేస్తే కూడా సరిపోతుంది. చాలా సింపుల్గా పాలకూర పరోటా రెడీ అయిపోయింది.
చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.